పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తణుకు నియోజకవర్గంలో 31 మంది సభ్యులకు గాను 40,46,249 రూపాయల చెక్కులను కూటమి నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు అందించడమైంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తణుకు నియోజకవర్గంలో 31 మంది లబ్ధిదారులకు 40 లక్షల రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా అందించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనస్సుతో ఎవరైతే ఆరోగ్య సేవలో వైద్య సదుపాయాలు పొందలేకపోతున్నారో అటువంటి వారి కోసం, వారి సొంత ఖర్చులతో వైద్య సదుపాయాలు చేయించుకున్న వారి కోసం రీఎంబర్స్మెంట్ చేస్తూ ఈరోజు పెద్ద మనసుతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వానికి ఇటువంటి వారిని అందరినీ కూడా ఆదుకోవాలి, వారందరికీ కూడా అండగా ఒక పెద్దకొడుకుగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో 40 లక్షల రూపాయలు, అదేవిధంగా ఒక బెనిఫిషరీకి సంబంధించి ఈరోజు తిరుపతిపురం బొబ్బా శ్రీహరి గారి అబ్బాయికి దాదాపు 20 లక్షల రూపాయలు పైగా ఖర్చు అయితే దానికి సంబంధించి 10 లక్షల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈరోజు అందరికీ కూడా ఎంతో పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దిగువ మధ్యతరగతి ప్రజల కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,30,46,249 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. ఈ రోజు 40,46,249 రూపాయలు ఈ రోజు అందించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.